ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో శ్రీశైలంలో జరిగే ఉగాది ఉత్సవాలకు శ్రీశైల భ్రమరాంబికాదేవికి కన్నడింగులో పుట్టింటి సారెని తీసుకొని రావడం గురించి తెలుసుకుందాము. శ్రీశైలంలో జరిగే ఉగాది ఉత్సవాలకు కన్నడింగులో తమ ఇంటి ఆడపడుచుగా భావించే భ్రమరాంబికాదేవికి వందలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ పుట్టింటి సారెను సమర్పించేందుకు భక్తులు మల్లన్న సన్నిధికి చేరుకుంటారు. మండు టెండలను లెక్క చేయకుండా హర హర మహాదేవ, శంభో శంకర మహాదేవ, ఓం నమః శివాయ అనే నామస్మరణతో శ్రీశైలం అటవీ ప్రాంతం మారుమోగుతుంది. ప్రతి ఏడాది ఉగాది ఉత్సవాలకు శ్రీశైలుని ధర్మపత్ని భ్రమరాంబికకు కన్నడింగులో పాదయాత్రగా పుట్టింటి సారెను అనగా పసుపు, కుంకుమ, గాజులు, వస్త్రాలు, వడిబియ్యంను శతాబ్దాల కాలంగా పాదయాత్రగా వచ్చి సమర్పిస్తూ ఉంటారు. ఉగాది రోజుకు ముందుగానే కన్నడింగులు శ్రీశైలానికి చేరుకొని అమ్మవారికి పుట్టింటి సారె సమర్పించి తమ భక్తి పారవశాన్ని చాటుకుంటారు. అమ్మవారికి సారెతో పాటు మిరియాల చూర్ణాన్ని నుదుటన ఉంచేందుకు తీసుకొస్తారు. మాఘమాసంలో అంటే గత నెలలో శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు శ్రీశైలం క్షేత్రానికి లక్షలాదిగా భక్తులు తరలి వస్తారు. ఆ సమయంలో భక్తుల రద్దీతో అమ్మవారికి తలపోటు వస్తుందేమోనన్న భావనతో తమ ఆడపడుచుకు ఆ కష్టాన్ని తొలగించాలన్న ఉద్దేశంతో మిరియాల పట్టును తీసుకురావడం సాంప్రదాయంగా వస్తుంది. ఎంతో విశేష ప్రాశస్త్యం కలిగిన కన్నడింగుల్లో పాదయాత్ర శ్రీశైల క్షేత్ర ఆవిర్భావం నుంచే కొనసాగుతున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారము శివభక్తురాలైన భ్రమరాంబ కన్నడ ప్రాంతానికి చెందినవారు. స్వప్నంలో సాక్షాత్కరించిన పరమేశ్వరుని వరించారు. శివుడు ఓ భ్రమరాన్ని చూపించి అది నిలిచిన చోటకు వస్తే తానే వరిస్తానని స్వప్నంలో చెప్పడంతో అమ్మవారు భ్రమరాన్ని అనుసరించారు. ఆ తుమ్మెద శ్రీశైలం వద్ద ఆగింది. అక్కడికి వృద్ధ రూపంలో ఉన్న పరమేశ్వరుడు వచ్చి స్వప్నంలో కనిపించిన తానేనని చెప్పడంతో అమ్మవారు వివాహమాడారు. అందుకే శ్రీశైలంలో వృద్ధ మల్లికార్జున స్వామి ఆలయం ఉంది. కన్నడింగురాలైన భ్రమరాంబాదేవిని మల్లికార్జున స్వామి వరించడంతో కన్నడింగులు అమ్మవారిని తమ ఆడపడుచుగా భావించి ఏటా శ్రీశైలానికి సారె తెస్తారు. 15వ శతాబ్దం నుంచి శ్రీశైల క్షేత్ర పరిపాలన వ్యవహారాలను ఎక్కువగా కన్నడ చక్రవర్తులు, నవాబులు చూసుకున్నారు. శ్రీశైల పీఠాధిపత్యం సైతం కన్నడింగుల శిష్య పరంపరలోనే నేటికి కొనసాగుతోంది. అప్పట్లో కన్నడ చక్రవర్తులు, తదనంతర కాలంలో పీఠాధిపతులు ఉగాది పర్వదినానికి పాదయాత్రగా శ్రీశైలానికి చేరుకొని భ్రమరాంబకి పుట్టింటి సారెను సమర్పించేవారు. శ్రీశైలానికి వచ్చే అటవీ మార్గంలో పాదయాత్రికులు సేద తీరేందుకు రక్షణ, వసతి సౌకర్యాలను శ్రీకృష్ణదేవరాయలు ఏర్పాటు చేయించారని చరిత్ర చెబుతోంది. గుప్త నిధులు ఉంటాయని భావించి వీటిని దుండగులు ధ్వంసం చేశారు. అటవీ మార్గంలో వృక్షాల నీడలో సేద తీరుతూ చేరుకో మల్లన్న, ఆదుకో మల్లన్న, ఓం నమః శివాయ అంటూ వందల కిలోమీటర్ల దూరం నడుస్తారు. శ్రీశైలానికి బయలుదేరే ముందు కన్నడింగులు తమ ఇంట్లో అఖండ జ్యోతిని వెలిగించి వస్తారు. ఈ జ్యోతి మల్లన్న దర్శనం అనంతరము ఇంటికి తిరిగి వెళ్ళే వరకు వెలుగుతూనే ఉంటుందని విశ్వసిస్తారు. కర్ణాటకలోని బైచ్వాల్, కన్నల్లి, కూడలి, కెంపాలి, సోలాపూర్, బాగల్కోట, అత్తిని, బళ్ళారి, గుల్బర్గా, హుంబ్లీ, సింధిని, కంచునూర్, అరికెరా వంటి సుదూర ప్రాంతాల నుంచి వందల కిలోమీటర్ దూరంలో ఉన్న శ్రీశైలానికి భక్తులు నడిచి వస్తారు. సుమారు నెల రోజుల ముందే పాదయాత్రను ప్రారంభిస్తారు. వార్షిక ఖర్చులో శ్రీశైల క్షేత్ర యాత్ర కోసం ప్రత్యేకంగా కేటాయిస్తారు.